విశాఖ జైల్ రోడ్ వద్ద నైట్ ఫుడ్ షాప్లను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. 15 రోజుల్లో ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేస్తామని ముందే వెల్లడించారు. పోలీసుల సహకారంతో షాపులను తొలగించారు. నైట్ ఫుడ్ వ్యాపారుల వల్ల జీవీఎంసీ ఆదాయానికి నష్టాలు వాటిల్లాయని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వెంకటాపుర గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 9,130 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేయగా 5గురు పరారయ్యారు. అయితే వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి వాగులో విగతజీవిగా దొరికాడు. రాజయ్యపై బంగారు గొలుసు కనిపించకపోవడంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధి చీవరంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కట్లపాము కాటేసింది. దీంతో వెంకటేష్ పామును పట్టుకొని తలని కొరికి దాని ఇంటి పక్కన పడేసి నిద్రపోయారు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా మౌల్తూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఐలు ఎన్నికల హామీలు అమలు చేయాలని నిరసన దీక్షలు చేపట్టారు. జీతాలు పెంచి నామినీలను వీఆర్ఐలుగా గుర్తించి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అస్సాం నుండి హైదరాబాద్కు వచ్చిన కృష్ణజ్యోతి బోరా భార్య భరత్ బరోడాపై చిన్న గొడవ కారణంగా కూరగాయల కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్తను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు గాయపడ్డ భర్తను చూసి సహాయం చేశారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా రాయవరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ భారీ ఎత్తున నిరసనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ధర్నాకు వెళ్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యేని కొనకల మిట్ల జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 190 కిలోల కల్తీ వెల్లుల్లి ఫెస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణంలోని మణికంఠ కిరాణం షాపులో 30 కిలోల ఫెస్ట్ను గుర్తించి షాపు యాజమాని వీరన్నను అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్లోని ఇమ్రాన్ సలీం దగ్గర 160 కిలోల ఫెస్ట్ను స్వాధీనం చేశారు. వీరన్న ఇమ్రాన్ సలీంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియం కూరల వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. కారులో భర్త, భార్య, కూతురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో వేగంగా కారు నడిపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అమరావతిలో 19న వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంపై దృష్టి పెడతామన్నారు. నల్గొండ జిల్లా చింతలపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీ గంజాయి పట్టుబడింది. క్షేత్రంలో ముందస్తు సమాచారంతో కొత్తబంద వద్ద గంజాయిని పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. 3 బైకులపై తనిఖీలు నిర్వహించగా 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో గంట సేపు కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువలుగా మారి వాహనాలు నిలిచిపోయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల నగరంలో ఆకస్మికంగా వర్షాలు పెరుగుతూ లోతట్టు ప్రాంతాల ఇళ్లలో నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. యాపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ముంబై బీకేసీ స్టోర్ ముందు అర్ధరాత్రి నుంచి కొనుగోలుదారులు క్యూ కట్టారు. స్వల్ప ఘర్షణలు స్తంభించగా భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని చెదరగొట్టారు. అమరావతి శాసనసభ లాబీలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో మీడియా ఇంటరాక్షన్ సమయంలో ఒక మార్షల్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను గమనించిన మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసి సభ్యుల వ్యవహారంలో మార్షల్ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. పాసులు లేని వ్యక్తులపై భద్రతా సిబ్బంది దృష్టి పెట్టాలని సూచించారు. మాజీ సీఎం జగన్ ప్రజా సమస్యలను సవివరంగా చెప్పడానికి ఎమ్మెల్యేలతో పాటు తనకు కొన్ని నిమిషాల సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. తగిన సమయం ఇస్తామని స్పీకర్ హామీ ఇస్తే ప్రతిపక్ష హోదా లేకపోయినా రేపే అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధమని వైఎస్ జగన్ తెలిపారు.
జాగ్రెబ్లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అంతిమ్ ఫంగాల్ మహిళల 53 కిలోల విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు. ఇది భారత్కు ఈ ఛాంపియన్షిప్లో వచ్చిన తొలి పతాకం కావడం విశేషం. సెమీస్లో 21 ఏళ్ల అంతిమ్ స్వీడన్కు చెందిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్ ఎమోజానను 9-1తో చిత్తు చేశారు. అయితే గ్రో కామన్ విభాగంలో అనిల్ మోర్, అమన్ రాహుల్, సోనును వరుసగా ఓటమి చెందడంతో భారత్కు నిరాశ ఎదురైంది.